ఈ ఏఐ మిషన్ తో చికెన్ బిర్యానీ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఈ మిషన్ లో నేను చికెన్ బిర్యానీ సెట్ చేశాను. మనకి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మొత్తం చూపించింది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చికెన్ ని మ్యారినేట్ చేసుకోమని చెప్పింది. 400 గ్రాముల చికెన్ లోకి 50 గ్రాములు పెరుగు, 3 స్మాల్ స్పూన్లు కారం, స్మాల్ స్పూన్ పసుపు, మీడియం స్పూను ఉప్పు, లార్జ్ స్పూను అల్లం పేస్ట్. ఇదిగోండి మనకి ఈ విధంగా స్పూన్లు ఇచ్చారు. మనకి ఇక్కడ స్పూన్లు ఏ విధంగా వేసుకోవాలో కూడా ఇక్కడ క్లారిటీగా ఉన్నది. దీన్ని మొత్తం బాగా కలిపి మ్యారినేట్ చేస్తున్నా. రెండో స్టెప్ బియ్యం నానబెట్టుకోమంది. బియ్యం నానబెట్టేసాను. జార్ లో మనకి సోంపు, జీలకర్ర, నెయ్యి వేయమన్నది. కొలతల ప్రకారం వీటిని అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసి పైన మూత తీసేయమని చెప్పింది. మూత వేస్తున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోమని చెప్పింది. 2 పచ్చిమిరకాయలు, 15 కొత్తిమీర కాళ్ళు, తెల్లగడ్డ పాయలు వచ్చి 15 గ్రాములు. ఈ గంటతో లోపల ఇలా ఇలా అనమని చెప్పింది. ఎర్రగడ్డలు వచ్చి తరిగేయమని చెప్పింది. ఇప్పుడు అదే లోపల ఎర్రగడ్డలు అయితే వాడస్తా ఉంది. ఇప్పుడు దీంట్లోకి కొలతల ప్రకారం పుదీనా, సాల్ట్ మీడియం స్పూను, బిర్యానీ మసాలా లార్జ్ స్పూను. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని మొత్తం ఆటోమేటిక్ గా బలి ఉడకబెట్టింది. మెత్తంగా ఉంది. ఇప్పుడు నానబెట్టిన బియ్యము, అలాగే కొలత పెట్టుకున్న నీళ్లు. ఈ విధంగా సిల్వర్ స్పాయిల్ కూడా పెట్టుకోమనింది. ఇంకా అరగంట టైం అయితే చెప్పింది. చూడండి పొగలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అబ్బా భలే ఉంది. లోపలైతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయమని చెప్పింది. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయట్లేదు. ఇప్పుడు బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా. ఏఐ చేసిన బిర్యానీ ఇది. బిర్యానీ ఒకటే కాదు, మొత్తం 750 రెసిపీల వరకు అయితే చేస్తుంది. అబ్బా బిర్యానీ రుచి మాత్రం అదిరిపోయింది. అలాగే ముక్క కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోయి ఉన్నది. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని చెక్ చేయాలనుకుంటే పైన ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయొచ్చు.